అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ క్రిస్మస్ సందర్భంగా చాలా మంది నా సహోదరులు, నా స్నేహితులు అడిగే ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు కేవలము 2000 సంవత్సరాల క్రితం పుట్టిన దేవుడేగా, మరి 2000 ఏళ్ల క్రితం పుట్టిన దేవునికి మీరెందుకు ఇంత ప్రాధాన్యతనిస్తున్నారు? అంతకు పూర్వము దేవతలు దేవుళ్ళు లేరా అని చాలా మంది నన్ను, నా స్నేహితులు, సహోదరులు అడుగుతూ ఉంటారు. అయితే దేవుని గ్రంథమైన బైబిల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఏమనుందంటే, ఆది యందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము లేకుండా ఏది కూడా కలగలేదు, ఆ వాక్యము లోకానికి వెలుగై ఉండెను అని వ్రాయబడి ఉంది. ఆ తర్వాత అదే యోహాను సువార్త 14వ వచనంలో ఏమనుందంటే, ఆ వాక్యమే అంటే ఆది యందు అంటే ఏది లేనప్పుడున్న ఆ వాక్యమే ఒక ఆకారాన్ని ధరించుకొని, శరీరాన్ని ధరించుకొని, కన్య మరియ గర్భాన కృపా సత్య సంపూర్ణుడుగా నివసించుటకు ఈ భూమి మీదికి అవతరించెను. యేసు ప్రభు పుట్టాడు అన్న మాట సరిపోదు, ఆ మాట సరికాదు. ఎందుకనంటే ఆయన పుట్టాడు అని అంటే అర్థం లేదు. ఆయన ఈ లోకంలో అవతరించాడు, ఆయన ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక ముందుగా ఆయన ఉన్నాడు. ఆది కాండము 1వ అధ్యాయం నుంచి బైబిల్లో ఉన్న ప్రతి పేజీలో యేసు ప్రభు ఉన్నాడు. ఆయన లేకుండా ఏది లేదు. ఆయన ఆది నుండి ఉన్నవాడు కనుకనే తన ప్రజలను వారి పాపముల నుండి విమోచించుటకై ఆయన అవతరించాడు, ఆయన వచ్చాడు. ఆయన పుట్టాడు అన్నది కరెక్ట్ కాదు. మనం పుట్టాము, నేను పుట్టాను, మీరు పుట్టారు, ఇది నిజం. కానీ ఆయన పుట్టాడు అన్నది ఆయన విలువకు అది సరిపోదు. ఆయన అవతరించాడు, ఆయన వచ్చాడు అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఆయన గురించి బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టమైన మాటలు వ్రాయబడి ఉన్నాయి. పెట్టుకు ఎఫెసీ పత్రికలో గనక మనము గమనించినట్లయితే ఆయన కొరకు చాలా సంగతులు వ్రాయబడ్డాయి. ఆయన దేవుడని, ఆయన ద్వారా రక్షణ కలుగుతుందని, ఆయన తప్ప వేరొక మార్గము లేదు అని బైబిల్లో రాయబడి ఉంది. అదే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 15, 16, 17 వచనాల్లో అదృశ్య దేవుని స్వరూపైన వాడు యేసుక్రీస్తు ప్రభు అని వ్రాయబడి ఉంది. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదని, ప్రభుత్వములైన, అధికారాలైన, దృశ్యమైన, అదృశ్యమైన ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఈ సమస్త సృష్టికి ఆయనే ఆధారభూతుడు. ఆయన లేకుండా ఏది కూడా లేదని మాత్రం స్పష్టంగా రాయబడి ఉంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5, 6, 7 వచనాల్లో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు అని రాయబడి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 25, 26, 27 వచనాల్లో నేను భూమి పుట్టక మునుపు, సముద్రములు లేనప్పుడు నేను ప్రధాన శిల్పినై ఉంటిని. ఈ భూమి లేనప్పుడు ఆయన ఉన్నాడు, ఏది లేనప్పుడు ఆయన ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువు దేవుడు, రక్షకుడుగా తన ప్రజలను నరకము నుండి, శిక్ష నుండి తప్పించిన కొరకే ఆయన అవతరించాడు. అదే క్రిస్మస్. ఆయన పుట్టలేదు, ఆయన వచ్చాడు, అవతరించాడు. నీకు నాకు సర్వ మానవాళికి రక్షణ ఇవ్వడానికి, నరక శిక్ష తప్పించడానికి యేసు ప్రభు అవతరించాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, యేసునందు విశ్వాసం ఉంచుము. యేసు తప్ప వేరే మార్గం లేదు. ఆయనే దేవుడు, లోక రక్షకుడు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబంలో దీవించి రక్షించునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.